హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్లో ఏం చేశాను చూడండి. హల్వా పూరి అండ్ ఖీర్ కూడా చేశాను. మా హస్బెండ్కి ఎంతో ఫేవరెట్ ఐటమ్స్ ఇవి. అందుకే ఈరోజు సండే కదా, తీరిగ్గా ఉంది, తనకి చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి చేసేసాను. కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి ఇవి, అందుకే చేసేసాను. ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు వీటిని. ఓకే అండి, ప్రాసెస్ చూద్దాము. చూసినాక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ హల్వా పూరి కోసం మనకి హల్వా అవసరం అవుతుంది. ఈ హల్వా ఎలా చేస్తారో మళ్ళీ చెప్తాను నేను. సో ముందుగా హల్వా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత పాయసం కోసం, ఖీర్ కోసం పాలు కూడా కాంచేసాను. ఇంకా మైదా పిండి, కొంచెం గోధుమ పిండి రెండు కలిపేసి నేను ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ అండ్ ఆయిల్ కొద్దిగా వేసి కలిపేసి పెట్టుకున్నాను పూరి కోసము. ఇక హల్వా ఎలా చేశానంటే, శనగపప్పు కప్పు దాకా తీసుకున్నాను. వాష్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేస్తే బాగా సాఫ్ట్ అయిపోయింది. అది వాటర్ లేకుండా మిక్సీకి వేసుకునేసాను. ఆ తర్వాత మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకునేసి దాన్ని బాగా స్టవ్ మీద పెట్టి దగ్గరకు వచ్చే వరకు మనం హల్వా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన హల్వా వేడివేడిగా ఉంటుంది. అందుకే ఒక ప్లేట్లోకి తీసుకునేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం పాయసం ప్రిపేర్ చేసుకుందాము. ఖీరు దీన్ని నేను రవ్వతో చేస్తున్నాను. ఈ పాయసం ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. ముందు మిల్క్ కాగబెట్టేసాం కదా, ఆ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా రవ్వ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టుతుంది. ఆ తర్వాత మనం తినే స్వీట్నెస్ పట్టి షుగర్ కూడా యాడ్ చేసుకునేసి జస్ట్ ఒక 5 minutes దాన్ని బాగా కలిపేసి కుక్ చేసేస్తే పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అవి మనం ఘీలో వేసుకునేసేయాలి. నేను కొద్దిగా ఘీ కూడా 1 spoon దాకా కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్టీగా ఉండడం కోసం. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు హల్వా పూరి తయారు చేసుకోవడం. దీనికోసం ముందుగా నేను చెప్పాను కదా, డో అయితే ప్రిపేర్ చేసేసాను. గోధుమ పిండి అండ్ మైదా పిండి రెండు కలిపేసి, మైదా పిండి కొంచెం ఎక్కువ, గోధుమ పిండి కొంచెం తక్కువ తీసుకున్నాను. అది తడిగుడ్డతో కప్పి పెట్టేస్తున్నాను, లేకపోతే అది తొందరగా డ్రై అయిపోతుంది. అందుకని ఈలోగా అది బాగా నానుంటుంది కదా పిండి, దాన్ని ఇలా రోల్ లాగా చేసేసి మనకు కావాల్సిన సైజెస్తో ఉండలు అవి కట్ చేసుకునేసేయాలి. ఈ పూరీలు చిన్న చిన్నవి ఉంటేనే బాగుంటాయి, మరి పెద్ద సైజు పెట్టి లావుగా పెడితే తినలేమన్నమాట. అందుకే సో పూరీలుగా ఒత్తుకునేసినాక హల్వా మధ్యలో పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేసేసాను. ఇంకా నూనె వేడి చేసి బాగా ఈ పూరీలన్నీ ఫ్రై చేసుకున్నాను. పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పూరీలాగా ఒత్తేసినాక హల్వా వెంటనే నింపేసి ఫ్రై చేసినామంటే క్రిస్పీగా రావు. అందుకే మనం ఏం చేయాలంటే ఆ పూరీలంతా కొంచెం గాలికి పేపర్ మీద ఆరబెట్టాలి. ఆ తర్వాత హల్వా నింపి ఫ్రై చేస్తే పూరీస్ చాలా క్రిస్పీగా వస్తాయి. నచ్చాయండి? నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.